తనకు ముక్తి లేదు, నీకు ముక్తి ఎడిస్తాడు బిడ్డ. ఇది మహా చిత్రం. తనే శరీరం నుంచి బయటికి రాలేడు, నిన్ను శరీరం నుంచి బయటకు వచ్చే మార్గం ఎట్లా చెప్పగలుగుతాడు? ఉపదేశం తీసుకునే ముందర కూడా మనం కూడా ఆలోచన చేయాలి, ఎవరి దగ్గర తీసుకుంటుంది. ఆయన ఏమంటాడు, నన్ను తప్పితే ఇంకో ఉపదేశం ఇంకో దగ్గర తీసుకోవద్దు, తప్పు అంటాడు. ఇది చాలా మన జాతిలో దాన్ని ప్రేరణ చేసి వాళ్ళ పటాతోపాన్ని ఒక విధంగా మన యొక్క జనంలో గురువుకు ధిక్కారం చేయొద్దు, కానీ గురువును మార్చరాదు అనేటువంటి అది తప్పు. గురువును ధిక్కారం చేయరాదు, కానీ గురువును ఎంతమంది గురువులైనా మార్చవచ్చు, అది మీరేమి జంకరాదు. ఏ వేదములు లేదు గురువును మార్చొద్దని. శంకరాచార్యుడు ఎంతో మంది గురువులను మార్చుకుంటూ జగద్గురు అయ్యాడు, మీ అందరికీ తెలిసిన విషయం. కానీ ఈ రోజుల్లో ఏ గురువును మార్చొద్దని ఉపదేశాలు ఇస్తున్నారో వాళ్ళు ఎదుటి జీవాత్మను కాళ్ళకు కట్టేసి ఇంకొక తరగతికి పై తరగతికి పోకుండా, తనకు తెలియని స్థితిని మీది స్థితికి పోకుండా కట్టేసి వాళ్ళను వాళ్ళ జన్మను మీరు ఉద్ధరణ కాకుండా మరి వీళ్ళ ఉపదేశం ద్వారా వాళ్ళను అన్యాయం చేస్తుందని ఆ బాధకు నేను పదే పదే మరి భక్తులకు నేను చెప్తాను. మీరేమీ చింతించొద్దు. ఎవరైనా ఏదైనా పెడితే ఆ శాపం ఏందో నేను చూసుకుంటాను, ఆ ధర్మం ఏందో నేను తీసుకుంటాను. ఉపదేశం తీసుకున్న వాళ్ళు మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మనందరికి ధర్మదేవత ఒక్కడే. కాబట్టి అక్కడ ఆ కోర్టులో ఇటువంటి తప్పుడు శాపాలు పనిచేయవు అని మీకు పదే పదే ఈ సందర్భంగా చెప్తున్నాను. ఎందుకంటే పిల్లి శాపాలకు ఉట్టి తెగబడదు, అర్థమైందా? ఈ పనిమాల గురుత్వాలతోటి జీవాత్మలను కట్టేసి తన అహంకార వృత్తికి వాళ్ళను బలి చేసుకొని వాళ్ళను శిష్యుల యొక్క ధనానికి, శిష్యుల యొక్క క్రియలకు ఈరోజు గురువులంటే ఏయభావం పరిస్థితి కలిగే స్థితి తెచ్చిండ్రు. కాబట్టి ఈ యొక్క గురుత్వాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు కానీ, గురుత్వాన్ని తీసుకున్నటువంటి వాళ్ళు కానీ మరి అటువంటి విచారణలో భయపడాల్సిన అవసరం లేదు. ఇక ఆత్మ విచారణ విషయం చెప్పాను. మన అందరిలో పరమాత్మ ఉన్నది, మరి ప్రకృతిలో కూడా పరమాత్మ ఉన్నది. ఎట్లా అంటే మనం లోపల మన ఆత్మ ఉన్నందుకే ఈ వెంట్రుకల్ని పెరుగుతూ వస్తాయి. అట్లే ఈ ప్రకృతిలో